హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. బ్రదర్, ఈరోజు కొంచెం వీడియో చేయాలనేది కొంచెం బాధాకరంగా ఉన్నది బ్రదర్ నాకు. ఎందుకంటే భయ్యా, ఇక్కడ సమాజంలో జరుగుతూ ఉండేటివి చూసి ఓర్చుకోలేక భరించుకోలేక చాలా నాకు ప్రాబ్లం అవుతుంది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, మొన్న రీసెంట్గా అయితే యాక్సిడెంట్ జరిగింది మదనపల్లిలో. చాలా అంటే చాలా ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది. ఇంతకుముందు కొంతమంది ఫారినర్స్కి పుంగనూరు రోడ్లో ఒక మినీ వ్యాన్లో యాక్సిడెంట్ జరిగింది కదా, సేమ్ ఆ టైప్లోనే ఇక్కడ ఒకటి జరిగింది. కాకపోతే ఒక ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఏదైతే పబ్లిక్ అనుకుంటున్నారో, లేకపోతే ఏదైతే అక్కడక్కడ కొంచెం న్యూస్లలో వచ్చిందో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే, బెంగళూరు రోడ్లో ఒక 5-6 మెంబర్స్ డ్రింక్ చేసి ఒక స్కార్పియో అనేది ఏం చేశానంటే, స్కార్పియోలో పోతా స్టార్టింగ్లో ఒక ఇద్దరిని అయితే గుద్దేసినారు. రోడ్లో పోయి ఇద్దరిని గుద్దేసినారు. దాని తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఎక్కడ పట్టుకుంటారో ఏమో అనేసి ఆ టెన్షన్స్లో ఇంకా ఓవర్ స్పీడ్ అయితే చేయడం జరిగింది. ఆ ఓవర్ స్పీడ్ చేస్తూ వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ అతివేగంతో పోతా లారీని అయితే గుద్దేసినారు. లారీలో అయితే గుద్దేసిన తర్వాత డ్రైవింగ్ సీట్లో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి మొత్తం హెడ్ అనేది ఎగిరిపోయింది. ఇంకో క్యాండిడేట్కి జస్ట్ కొంచెం తగులుకొని ఉంది అంతే హెడ్. సో ఆల్మోస్ట్ ఒక 2 తప్పితే అందరూ స్పాట్ అవుట్. ఇద్దరిలో అవుట్ ఆఫ్ డేంజర్ ఒకరు అనేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, మీరే చెప్పాలి ఎవరైనా తెలిసింటే ఇన్ఫర్మేషను. సో ఆల్ దీస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే ఇదంతా జరుగుతుంది అంటే ఈ సంఘటన అయితే జరిగింది మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓవర్ స్పీడ్. మెయిన్గా ప్రమాదాలు జరిగేది రెండు మెయిన్ రీజన్స్. ఒకటి తాగి బండి నడపడం వల్ల, ఇంకొకటి అయితే ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదాలన్నీ జరిగేటివి ఇదే, ఈ 2 రీజన్లు. ఇంకా చాలా తక్కువ రీజన్ ఏంటంటే, నైట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చి ఇట్లా కొనుక్కు తీస్తూ గుద్దేయడం, ఇట్లాంటివి ఈ కేసెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే ఓవర్ స్పీడ్, ఇవే జరుగుతున్నాయి. చాలా బాధాకరం. ఎందుకంటే మనుషులు 5 మంది ప్లస్ అక్కడ 2 అంతమంది చనిపోవడం అనేది స్పాట్లో చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒకటి, ఇప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఇంతకుముందు చాలా జరిగినాయి. చాలా జరిగినప్పుడు మనము వాళ్ళని చూసి ఏం నేర్చుకున్నాం అనేది నా పాయింట్, బేసిక్ పాయింట్ ఇదే మెయిన్. ఇప్పుడు ఒకటి జరిగింది, సో అది జరిగిన తర్వాత మనం దాని నుంచి ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో పోనీ ఇప్పుడు జరిగింది సరే, ఈ సంఘటన ఏదో జరిగింది కదా, సో దీని నుంచైనా మనం మారుతామా? ఎవరైనా మనుషులు మారుతారా? చెప్పండి, మారరు. మళ్ళీ రేపటి రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరో ఒకరు చనిపోతా, ఇవి వింటానే ఉన్నాం. ఎందుకు మారడం లేదు? తాగి బండి నడపడం తప్పు కదా, అసలు తాగడమే ఎందుకు? తాగి బండి తోలడం ఎందుకు? ఒకరి ప్రాణాలు కాదు, చాలామంది కుటుంబాలు, చాలామంది ప్రాణాలు. సో వీళ్ళందరినీ పొట్టన పెట్టుకోవడం ఎందుకు? ప్లీజ్ దయచేసి ఇక్కడున్న పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలకి ఏం నేర్పించానంటే, తాగద్దు. మెయిన్ ఫస్ట్ పాయింట్, తాగకండి. తాగి మళ్ళీ బండి నడపడము, వేరే వాళ్ళని గుద్దేయడం, అంటే మీ వల్ల వేరే వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతూ ఉంటారు కదా, అది ఇంకా చాలా అంటే చాలా బాధాకరం. అది క్రూరత్వం అసలు. ఎవరు అంటే ఏ తల్లి ఇవన్నీ చూసి సహించగలుగుతండి చెప్పండి? కొడుకు మరణము, అది కూడా ఒక మంచి ఏజ్లో ఉన్నప్పుడు కొడుకు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, ఎట్లా తట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. మనము ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒకటి దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము, తల్లడిల్లిపోతూ ఉంటాము. అలాంటిది అంతంత పెద్ద పిల్లలు చనిపోయినారంటే, అంత పెద్ద మొగోళ్ళు చనిపోయినారంటే పేరెంట్స్ కానీ పిల్లం బిడ్డలు కానీ ఎట్లుంటారు? చాలా అంటే చాలా ఫీల్ అవుతారు. నాకే ఇవన్నీ విని చాలా బాధ అనిపించింది. నేను ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోయినాను. ఎందుకంటే ఎందుకురా మన సమాజం ఎటుపోతుంది? అరే, ఎంతోమంది పోరాడి బ్రిటిష్ వాళ్ళ నుంచి సాధించుకున్నాం మనము స్వతంత్రము. దేనికోసము స్వతంత్రం? అంటే మనము విచ్చలవిడిగా మందు తాగడము, గుద్దేయడము, లేకపోతే మన ఇష్టం వచ్చినట్లు ఆడాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడము, దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము. ఎందుకా మనం స్వతంత్రం తెచ్చుకునింది? వాళ్ళు ఎవరో పాపము ప్రాణాలు అర్పించుకొని స్వతంత్రం కోసం, అందరి కోసం పోరాడి వాళ్ళు ప్రాణార్పణ చేసి మన అందరికీ ఇంత విముక్తి కలిగించినారు. బ్రిటిష్ వాళ్ళతోని స్వతంత్రం వచ్చింది. మనం ప్రతి ఆగస్టు 15వ తేదీన మనం జెండా పండుగ చేసుకుంటాము, ఇండిపెండెన్స్ డే చేసుకుంటాము, రిపబ్లిక్ డే చేసుకుంటాము. ఎందుకు స్వతంత్రం వచ్చింది? కానీ స్వతంత్రం వచ్చింది ఏం లాభము బ్రదర్? ఇక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి.
సొసైటీలో మన సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈరోజు సండే, ఈరోజు న్యూస్ ఏం తెలుసా? ఆ ఫోన్ బాబు, నేను ఒక నిమిషం ఫోన్, ఈరోజు న్యూస్ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషము. ఇది మరీ ఘోరాతి ఘోరం న్యూస్. ఫోన్లో ఒక్క నిమిషం చూస్తాను, నేను వాట్సాప్లో చూపిస్తాను మీకు కూడా. ఈ వీడియో నేను పెట్టినాను. అంటే ఒక కొడుకు పేరెంట్స్ని కొడతా అన్నాడు. ఇది ఎక్కడో జరగలేదు, ఇది కూడా మన మదనపల్లిలోనే, నీరుటిపల్లిలోనే జరిగింది. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. యూట్యూబ్లో ఇమీడియట్గా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అయితే ఈ వీడియోని డిలీట్ చేసింది. ఎందుకంటే వైలెంట్ కంటెంట్ అనేసి దాని కిందికి వచ్చింది. సో డిలీట్ చేసింది. సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయినా కూడా ఇక్కడైతే చూపిస్తాను. ఒక్క నిమిషం అయితే మీరు చూడండి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా కొడుతున్నాడు. నాన్నను కూడా కొడతాడు చూడండి. నాన్నని అమ్మ నాయనలు వేడుకుంటాడు, నాయన కొట్టద్దురా, వద్దురా నాయన కొట్టద్దురా, నీకు దండం పెడతాను నీ వేడుకుంటా అన్నా కూడా వినకుండా ఒక కొడుకు ఇట్లా కొడుతున్నాడు. మనకు తెలిసిన రిపోర్టర్స్ కవర్ చేయడానికి పోతూ అన్న నాకు కూడా పిలిచారు అన్నారు అని. ఇదైతే మరీ ఘోరము, ఈ సీన్ అయితే మరీ ఘోరము. అసలు కాళ్ళతో తంతా అన్నాడు. ఈ ఒక్క సీన్ చూడండి మీరు, మీకు ఎక్కడ కాలుతో చూసినారా? తల్లిని కాలుతో ఎట్లా తంతా అన్నాడు, ఎట్లా తంతా అన్నాడు సార్, కాళ్ళతో తంతా అన్నాడు. ఈ వీడియో పెడితే నేను యూట్యూబ్ ఇమీడియట్గా డిలీట్ చేసింది. సో ఈ సమాజంలో బతుకుతా ఉన్నాం బ్రదర్, కడుపు కాలిపోతా ఉంది బా. ఏంది ఆ డబ్బులు శాశ్వతమేమి, ఆస్తులు శాశ్వతమేమో అని అమ్మ, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఏంది భయ్యా, ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోయినా, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ చచ్చిపోయినా 6 అడుగుల గుంత తవ్వి దాంట్లో వేస్తారు. మనం సంపాదించిన డబ్బు, మనం సంపాదించిన పేరు, లేకపోతే ఇంకొకరు ఏమీ రాదు. ఇది శాశ్వతము, జీవిత సత్యము. ఇది చదువుకున్నోడికి కానీ చదువుకోకపోయిన వాడు కానీ ఎవ్వడికైనా ఇది తెలిసి ఉంటుంది. ఇది కామన్ సెన్స్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. అయినా కూడా డబ్బుల కోసం కొట్లాడుకుంటారు, ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. కొంతమంది అయితే మందు తాగి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. ఏంది భయ ఇది, అసలు ఎక్కడ పోతుంది భయ మన ప్రపంచము, ఏం చేస్తున్నాం భయ మనం అర్థమే కావడం లేదు. నేను ఎంతమందికి అని చెప్తును, నేను ఈ వీడియోలో మొత్తుకునేది ఎందుకు బ్రదర్, ఇది తప్పు జరుగుతుంది, సో ఇది మీరు మారండి, ఇట్లా కాదు, ఇట్లా బతకండి అని చెప్పి ఎందుకు చెప్తా ఉండేది భయ ఇట్లా బతకడం వల్ల, మనం జెన్యూన్గా బతకడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది భయ, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చస్తాం భయ, అది ఆ చావు చాలు మనకు. ప్రశాంతంగా ఏమీ లేకుండా, టెన్షన్ లేకుండా అంతా మంచి పనులు చేసి హ్యాపీగా అందరికీ ఒక మంచి సలహాలు ఇచ్చి అలా చనిపోతే ఎంత సుఖంగా ఉంటుంది. మనం చేసిన మంచి నలుగురు వస్తారు భయ మమ్మల్ని మోయడానికి, అరే వీడు చాలా మంచోడు రా, వీడు బతుకున్న రోజులు అందరికీ హెల్ప్ చేసినారు రా, అది ఇది అని చెప్పుకుంటూ వస్తారు. వద్దు భయ అన్న మాట వినండి, బాగా బతుకుదాము, నలుగురికి హెల్ప్ చేద్దాము, మన చేతనైనది మనం చేద్దాం. సఫర్ అవుతాన్నా భయ, సమాజంలో జనాల చేత నేను పీడించబడుతా ఉన్నాను. స్టిల్ నాకు కూడా టార్చర్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు భయ. నేను కరోనా టైంలో నేను వేరే చోట ఇంట్రెస్ట్ కడతా అంటే 5 రూపాయలు వడ్డీతో ఇంట్రెస్ట్ కడతా. కరోనా టైంలో నేను కట్టలేదు ఒక 5 నెలలు. ఎందుకు, ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది భయ్య, అసలు తినడానికి కూడా తిండి లేదు. అంతటి ఘోరమైన సమయంలో 5 రూపాయలు వడ్డీ అనేది హైలీ ఇంపాసిబుల్, కట్టలేదు. తర్వాత నేను అసలు ఇచ్చేసినాను, వడ్డీ కూడా ఇచ్చాను 1 lakh, అసలు కూడా ఇచ్చేసినాను. అంతా క్లియర్ చేసిన తర్వాత ఏదైతే కరోనా టైంలో 5 నెలల వడ్డీ నువ్వు పే చేయలేదు నాయన, సో ఇప్పుడు కట్టు అని ఇప్పటికి స్టిల్ నా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటారు భయ. 5 రూపాయలు వడ్డీ వినము, కావాల్సిందే, నువ్వు కరోనా టైంలో కట్టలేదు, ఇప్పుడు కట్టు అంటున్నారు భయ. నేను నిజం చెప్తున్నాను భయ, టు బి ఫ్రాంక్, చేతులు జోడించి ఇప్పుడు కట్టలేను, నేను ఇప్పుడు ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను, ఐఎమ్ సారీ, అది ఎప్పుడుదో వడ్డీది. నేను 1,00,000 రూపాయలకి 1,80,000 వడ్డీ కట్టిన, 1,80,000 వడ్డీ కట్టిన, మళ్ళీ 1,00,000 రూపాయలు అస్సలు ఇచ్చిన, అంటే 1,00,000 రూపాయలకి 2,80,000 కట్టిన. అలాంటిది కరోనా టైంలో పనులు లేవు, షాపులు లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు, తినడానికి అంత కష్టంగా ఉన్నప్పుడు వడ్డీ కట్టలేము, అది ఎక్స్క్యూజ్ చేయండి అనడం తప్ప బ్రదర్? ఇప్పటికీ వడ్డీ కడతాను బ్రదర్, దానికి ఒక్కసారిగా కట్టలేక మంత్లీ కట్టలేము, ఒకసారిగా కట్టలేము, మంత్లీగా ఒక 1,000 to 2,000 నా దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేస్తూ ఉంటానని చెప్పిన. ఇట్లా పీడించబడినా, నేను కూడా చాలా పీడించబడినా.
నేను అందుకే నా ఉద్దేశం ఏంటంటే మనిషికి హెల్ప్ చేయాలా. నేను ఎంత సఫర్ అవుతాను ఇట్లా పాపం కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోయి సూసైడ్ చేసుకుంటారు చాలామంది. ఈవెన్ నాకు కూడా ఒక్కనొక సందర్భంలో ఆ సూసైడ్ అనే థాట్ వచ్చేసింది. ఏనంటే చిన్నపిల్లోడు ఉన్నాడు, వాడిని చూస్తే ఎందుకు ఏదో ఒకటి సాధించాలా, రేపటి రోజున వాడు నా గురించి గొప్పగా చెప్పుకోవాలా, మా నాయన అట్లా సాకినాడు ఇట్లా సాకినాడు ఇంత మంచోడు అని చెప్పుకోవాలా, అది రా బతుకు. దీనమ్మ చచ్చిపోయేది ఎంతసేపు ఉంది, నిమిషం పని ఊరేసుకుంటే నిమిషము, లేదన్నా ఏదైనా మందు తెచ్చుకొని తాగేస్తే నిమిషం, అలాంటి బతుకు వద్దు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ సూసైడ్లు వద్దు. జనాలు భయ బతకడం అనేది ఎంత కష్టమో భయ, నిజాయితీగా బతకడం అనేది ఇంకా కష్టం భయ. బతుకుదాం భయ, జనాల్ని పీడించేదొద్దు, సతాయించేదొద్దు, మంచి పనులు చేద్దాము, హ్యాపీగా మనము పొలం పైకి కావాలంటే టెన్షన్ ఏం లేదు. సో ఇట్లాంటి ఘోరాలు భయ ఫోన్లో చూసినారు కదా మీరు, తల్లిదండ్రుల్ని కాలుతో కొట్టి చేత్తో కొట్టి తట్టుకోలేకపోయినా అయిపోయింది. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉన్నారు, ఇంకా అతన్ని కూడా అరెస్ట్ చేసినారని విన్నా నేను. సో మన రిపోర్టర్ కుమారన్న అని NSN యూట్యూబ్ ఛానల్, సో మీరు కూడా అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అన్న లోకల్లో జరిగే ప్రతి ఒక్కటి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడన్న. అన్న కూడా పిల్లడం జరిగింది, అన్న లేదన్నా నేను కొంచెం షాప్లో క్లీనింగ్ అవి వర్క్ ఉంది రాలేకపోయినా నేను చెప్పినాను. సో ఏంటంటే బాధ, ఇప్పుడు మొన్ననే జస్ట్ ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది, అదే చాలా బాధాకరము. దాని గురించి వీడియో చేద్దాం. ఇంకొకటి భయ్య మర్చిపోయిన, సడన్గా గుర్తొచ్చింది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మదనపల్లిలో ఆటో వాళ్ళు, అందరూ కాదు కొంతమంది మాత్రం ఆటో వాళ్ళు చాలా అంటే చాలా కిరాతకంగా ఆటోలు నడిపిస్తున్నారు. ఈవెన్ నేను పోతా అంటే మీదికి వస్తున్నాడు అంత ఫాస్ట్గా. నా జతలో పిల్లోడు ఉన్నాడు, నేను వాడికి ట్యూషన్ పిలుచుకొని వస్తా అంట. పిల్లోడు ఉన్నాడు, ఆటో వాడు ఇట్లా మీదికి వస్తున్నాడు. ఏం నడిపిస్తున్నారు భయ్య, అది ఎక్కడ తెలుసా, శ్రీకృష్ణ ఏసీ బ్యాక్ సైడ్ ఉంది కదా భయ్య, అది మన మార్పూరి స్ట్రీట్ పోయే రూట్, అది సింగిల్ రూట్. అది మనకు మెట్రో హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడే, దాని తర్వాత ఎమర్జెన్సీ కాదు కేర్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ లైన్ చాలా చిన్నది. అందులోనూ ఆటోడు ఇంకోటి ఏం తెలుసా, సెంటర్లో పోతాడు. ఎందుకు, లెఫ్ట్ సైడ్లో పోవాలనే రూల్ ఒకటి ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో పోతే అవతల వాడు ఆ పక్క నుంచి వస్తాడు కదా, అది అవతల వాడు ఆ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆయనకి లెఫ్ట్ అవుతుంది కదా, ఇట్లా వస్తాడు కదా, సెంటర్లో పోవడం ఏంది కరెక్టా? నేను పిల్లోని పిలుచుకొని వస్తా అంటే ఇట్లా మీదికి వస్తాడు ఆటోవాడు. ఏం డ్రైవింగు? ఇంకోటి ఏంటంటే ఇట్లా నడిపించేదంతా పిల్లనాయాలు ఎక్కువ చాలా ర్యాష్ డ్రైవింగ్. మొన్న నా ఫ్రెండ్కి ఒకరికి ఈ బొటన్ వీల్ సైడ్లో ఒకటి తీసేసినారు భయ. ఎందుకంటే ఆటో వాడు తొక్కుకుంటూ వెళ్ళిపోయినాడు, యాక్సిడెంట్ చేసినాడు నా ఫ్రెండ్కి. కాలిపోయింది నాకు, అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా. ఆటో వాడు కొట్టేసి గుద్దేసి మళ్ళీ వెనకాల తిరిగి చూసేదేమీ ఉండదు, పరిగెత్తు వెళ్ళిపోవడమే. ఏం భయ ఆటో ఎందుకు ఇట్లా నడిపిస్తున్నారు టౌన్లో మీరు ఆటోలు? అందరికీ చెప్పడం లే, కొంతమందికే చెప్తాను. కొంతమంది పెద్దోళ్ళు చాలా ఆలోచించి ఆచితూచి స్లోగా పోతా అంటారు. వాళ్ళకి ఎందుకంటే సహనం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం పిల్లల కొడుకులు కొంచెము తులువ ఎక్కువ ఉన్నారు, ఆటోలు ఎట్లా పడితే అట్లా తోలేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, బ్రదర్ చాలా స్లోగా. ఎందుకంటే మీ వల్ల ఒక ప్రాణం పోయినా, ఆ ఒక్క ప్రాణం కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం సఫర్ అవుతారు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆటో వాళ్ళు కానీ లేకపోతే ర్యాష్గా డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ నా విన్నపం అనుకోండి, నా రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి మెల్లగా పోండి. ఈ టౌన్ ఇది హైవే కాదు, మదనపల్లి మొత్తము ఈ మధ్యలో చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో మీరు చిన్న సందుల్లో కూడా నేను 50లో 60లో పోతానంటే కుదరదు బ్రదర్. మీ వల్ల ఒక ఫ్యామిలీ అయితే సఫర్ అవుతారు ఖచ్చితంగా, నేను చెప్తా ఉన్నా. దయచేసి స్లోగా వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఆటో అది కొంచెం వైడ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఆటోకి బ్యాక్ సైడ్ వెనకాలనే కొంచెం దగ్గరగా ఎవరైనా వచ్చినా కూడా మీకు అద్దంలో చూసినా కూడా కనిపించదు భయ్య. సడన్గా మీరు ఆపేస్తారు, సడన్గా వెనక్కి వచ్చేస్తారు, సడన్గా తిప్పుకుంటారు. జనాలు ఎవరున్నారు, ట్రాఫిక్ ఉందా లేదా, ఏం చూడడం లేదు భయ్య. నా కళ్ళతో నేను చూసినాను, నేను అనుభవించినాను. ఆటో వాళ్ళతో ఇబ్బందులు వస్తున్నాయి, అందరితో కాదు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ డ్రైవింగ్ ర్యాష్ నా కస్టమర్లు ఒక 100 మంది ఉంటారు ఆటో డ్రైవర్లు, వాళ్ళందరూ వస్తారు. నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మెల్లగా నడిపించండి అన్న ఆటోలు, ఎందుకంటే ఇట్లా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయన్న అని చెప్పాను. చాలా మంచోళ్ళు, అవును భయ లేదు భయ మేము ఇంకా హెల్ప్ చేస్తాము, మేము అట్లాంటి పనులు చేయమని కొంతమంది అయితే చెప్పారు. చాలా నేను అందరి గురించి చెప్పడం లేదు భయ, కొంతమంది దాంట్లో కూడా యువత మెయిన్గా గుద్దేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లేకపోతే తాగేసి నడిపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా నేను చెప్తున్నాను కదా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వానికి ఆటో గుద్దేసి వెళ్ళిపోయినాడు.
వాడు 15 రోజుల నుంచి తిరుపతి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ వేలు అయితే తీసేస్తున్నారు వానికి కాలికి. నాకు ఎట్లా ఉంటుంది లోకల్లో, అది కూడా మదనపల్లిలో, ఎందుకు అంత ర్యాష్ డ్రైవింగ్? ఏ ఏరియాలో పోతావు భయా నువ్వు? స్పీడ్గా చెప్పబోయా. ఏ ఏరియా అయినా ఫ్రీగా ఉంటుందా, విడిగా ఉంటుందా? ట్రాఫిక్ గిఫిక్ ఏం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు చూసుకొని పోయేదానికి ఏ ఏరియా ఉంటుంది చెప్పండి భయా? నిమ్మన్పల్లి సర్కిల్ ఉంటుందా, ఎన్టీఆర్ సర్కిల్ ఉంటుందా, బెంగళూరు బస్ స్టాండ్ ఉంటుందా, చిత్తూరు బస్ స్టాండ్ ఉంటుందా? ఏ రూట్ ఉంటుంది భయా నీకు? విచ్చలవిడిగా నువ్వు 60-70 తొక్కడానికి. నిదానమే ప్రధానము. మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు. ఈ డైలాగ్ అయితే వినింటారు కదా మీ పిల్లలు, ఎవరో చదువుతా వింటారు కదా పుస్తకాల్లో. నిదానమే ప్రధానము. నిదానంగా వెళ్ళండి భయ్యా. మీ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. నేను కూడా సఫర్ అవుతున్నాను. నా ఫ్రెండ్ ఒకటి తొక్కేశాడు ఆటో వాడు. నా మీదికి ఇట్లా సర్రం మనం చూసుకొని వచ్చినాడు. నాకేం ఆటో వాళ్ళతో కక్ష లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఎంత కడుపు కాలితే నేను ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను. అట్లా జరిగింది. ఇప్పుడు వాస్తవంగా అట్లా జరిగింది కాబట్టి చెప్తాను భయ్యా నేను. అది ఇంకోటి అయితే ఇదే అఘాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి భయ్యా. ప్లీజ్ దయచేసి మద్యం సేవించకండి. మద్యం సేవించి బండ్లు నడపద్దండి. ఫ్యామిలీసు పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ భయ్యా. మందు తాగైతే అస్సలు బండి నడపద్దండి భయ్యా. మీకు తాగాలనిపిస్తే అసలు తాగకూడదు, నేను ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నాను భయ్యా. ఇంట్లో తాగేసి పడుకోండి భయ్యా. ఎవరికి వేరే వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా. అది కూడా రోజు తాగడం మంచిది కాదు. మీకు అలవాటు ఉంటే అలవాటు వదులుకోలేకపోతే మీరు ఎప్పుడో 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో అట్లా తాగేసి హ్యాపీగా పడుకోండి భయ్యా. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు బ్రదర్? చెప్పండి బ్రదర్. చిన్న పిల్లలు నింటారు. మీకు పిల్లల గురించి ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి బ్రదర్. నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే సొసైటీలో చాలా జరుగుతున్నాయి బ్రదర్. మన పిల్లలు నేటి పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులు బ్రదర్. ఈరోజు మనం పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. సో ఈ ఆల్కహాల్, మా నాన్న తాగుబోతూ, మా నాన్న అట్లా చేసేవాడు, మా నాన్న ఇట్లా చేసేవాడు, మా అమ్మని తన్నేవాడు, ఇవన్నీ వద్దు. మనం మారాలా, మన పిల్లల్ని మారాలా, నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవ్వాలి. అంతేగాని మేము ఇట్లాగే మాస్గా ఉంటాము, తాక్కుంటా వస్తాము, ర్యాష్గా డ్రైవింగ్ చేస్తాము, అడ్డం వచ్చిన వాళ్ళని తిడతాము, అమ్మనా బూతులు తిడతామంటే భయ వీళ్ళ జనాలకి కోపం వస్తే పక్కన పిల్లోడు ఉన్నాడా, పెద్దోడు ఉన్నాడా, లేడీస్ ఉన్నారా, ఏమీ లేదు, బండ బూతులు తిడతాన్నారు. అంత గలీజ్ అయిపోయింది సమాజం. ఇక్కడ ఎవరు ఉండారో కూడా లేదు. లేడీస్ ఉన్నా కూడా డాష్ 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 అన్నీ అంతా వల్గర్ లాంగ్వేజ్, అంతా బీప్లే. ఎందుకు? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నావు? మంచిగా బతుకు, సహాయం చేయి, నలుగురికి సహాయం చేయి, పిల్లలకు చెప్పు నాన్న ఇట్లా కాదు ఇట్లా బతకాలని. మొన్న ఎవరెవరో వచ్చినారు నా దగ్గరికి ఫొటోస్ తీసుకోవాలని, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవాలని. ఒక పిల్లోడు వచ్చినాడు, పెద్ద పిల్లోడే, వాడు తీసుకుంటున్నాడు. ఇంకొక చిన్న పిల్లలు ఉన్నారు. ఎంత ఒక 6-7 ఇయర్స్ ఉంటుందేమో, మేబీ 7 ఇయర్స్ కూడా ఉండదు, 6 ఇయర్స్ ఉంటుంది. చాలా బుడ్డోడు, చిన్నోడు. వాడు ఏం చేస్తా అంటే అంటున్నాడు నాకు, అరే ఏమైందిరా నాన్న, ఏమైందిరా నీకు అంటే అంటున్నాడు. రే నాన్న ఏమైందిరా చెప్పరా నీకు, ఏంట్రా వీడు అంటే, తన్నేస్తా నీకు కాలుతో, చంపేస్తా నీకు అంటున్నాడు. ఓన్లీ 6 ఇయర్స్ ఓల్డ్ పిల్లోడు, చిన్న పిల్లోడు. చంపేస్తా నీకు అని. ఇంకొకడైతే అసలు ఫోటో తీసేటప్పుడే కాలుతో కూడా తన్నాడు ఇంకొకడు. అట్లా పెంచుతాను. అరే తప్పురా నాయన అని పక్కన చెప్పేవాడు ఎవడూ లేడు. ఇంకా కొంతమంది ఏం తెలుసా, అరే పిల్లోడు మావాడు ఎట్లా మాట్లాడుతున్నాడు రా షాబాష్ అని గర్వించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంది బ్రదరు, నేనేం చేస్తానంట, మా పిల్లోడిని ఎవరైనా పలకరించినా వీడు మాట్లాడకపోయినా వీడు సిగ్గు ఎక్కువ మాట్లాడు, కానీ నేను నిలబెట్టించి పెద్దోళ్ళు మాట్లాడితే రెస్పెక్ట్ ఇవ్వాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఏది చెప్పినప్పుడు సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా. నువ్వు ఏం తిన్నావు అని అడుగుతారు, చెప్పు ఏం తిన్నావు అని చెప్పు, మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అంత పిన్ టు పిన్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే ఇవన్నీ చూసింటా నేను, ఇవన్నీ చూసినా కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నేను చెప్పేది కూడా అదే, కేర్ఫుల్గా పెంచండి. పిల్లలు ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తారు. ఈ డ్రింకింగ్, స్మోకింగ్ ఇట్లాంటి వాటికి అందరికీ దూరంగా ఉండండి దయచేసి. ఎవరికైనా హ్యాబిట్ ఉన్నా కూడా మీరు ఈ ఇంటి బయట, ఇది గడప బయట చూసుకోండి. ఏది ఉన్నా కూడా తాగేది, సిగరెట్లు అవి ఇవి ఏమున్నా కూడా గడప బయటనే. ఇంట్లోకి వస్తే పిల్లలతోనే స్పెండ్ చేసేటప్పుడు జాగ్రత్త. టీవీలో ఇలాంటి సీన్స్ వచ్చినా కూడా చూపించద్దండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ రోజున ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వల్లే. ఎందుకంటే
పిల్లలకి మనం ఇది చేసేది తప్పు మీరు అని చెప్పాలా. ఇప్పుడు ఇంతవరకు చేస్తున్న తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ వీళ్ళని క్రమశిక్షణగా పెంచి మంచిగా చదివించో, లేకపోతే క్రమశిక్షణగా పెంచో, లేకపోతే మంచి జ్ఞానం ఇచ్చింటే వాళ్ళ అట్లా ఎందుకు చేసేవాళ్ళు, అట్లా ఎందుకు అయ్యేవాళ్ళు? అవునా కదా? ఒక్క పాయింట్ అయితే మీరు ఆలోచించండి బ్రదర్. అందుకే నేను ఎంత బిజీ ఉన్నా ఏమున్నా కూడా క్రమశిక్షణ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే అది రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. వాడు మీలాగా ఒక ఇట్లనే ర్యాష్ డ్రైవింగ్ వల్లనో, లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్ వల్లనో, ఇట్లా దేని వల్లనో వాడు చనిపోతే మనకి ఎంత ఇదిగా ఉంటుంది, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్లీజ్ మనము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తప్పులు చేస్తున్నారో వాళ్ళని మేము ఆపలేము బ్రదర్. ఎంత చెప్పుకున్నా లబ్బో దిబ్బోని మొత్తుకొని చచ్చిపోయినా కూడా మారే సిచ్యువేషన్ అయితే లేదు. అందుకే రే నాయనా మీరు మారకపోయినా కూడా అట్లీస్ట్ మీ పిల్లలైనా మీలా కాకుండా మారేలాగా చూడండి. ఇది నా రిక్వెస్ట్. మీరు ఒక్కసారి నేను చెప్పే పాయింట్ ఆలోచించండి చాలు. ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనిపైన తీవ్రమైన ఎఫెక్ట్స్ పడుతూ ఉన్నాయి. ఈవెన్ 10 years పిల్లలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు ప్రజెంట్ మదనపల్లిలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 10 years, ఓన్లీ 10 years పిల్లలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు తెలుసా. చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ముందర గ్రౌండ్ ఉంది, అక్కడ కొంతమంది చేస్తారు. మా ఇంటి పక్కన ఒక గ్రౌండ్ ఉంది, ఇక్కడ కొంతమంది చేస్తారు. మా ఇంటి పక్కన అంటే అదే నెట్ ప్రశాంత్ నగర్ పోయే రూట్లో నెట్ ఏదైతే ఉందో నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దాని పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంది కొండ్రుల చెరువుది. అక్కడైతే డైలీ ఎవరెవరైతే సిట్టింగ్ కూర్చుంటూనే ఉంటారు భయ. సో అంటే 10 years పిల్లోళ్ళు కూడా డ్రింక్ చేస్తున్నారు అట్ ప్రజెంట్. సో వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఎవరు? పేరెంట్స్ ఒక కంట పెట్టాలి పిల్లల పైన. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇది మెయిన్ రీజను. ఇవి మనం కంటపెట్ట ఉండాలి భయ. ఇప్పుడు వాని భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక కన్ను వేసి పెట్టాలి. ఏం నీ పని అన్నీ మానేసి నువ్వు చూసుకోమని చెప్పడం లే. ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు లేడీస్ చూసుకుంటారు, స్కూల్లో ఉన్నంతసేపు టీచర్స్ చూసుకుంటారు, బయట వాడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూడా ఏం చేస్తున్నాడు, ఇవన్నీ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. సో ఇది బ్రదర్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్ మాట్లాడతా. నాకు వీడియోస్కి కొంచెం టైం దొరకడం లేదు. ఇప్పుడు టైం 11 అయిపోయింది. సో నైట్ చేస్తున్నాను వీడియో. ఒకటి భయ, ఆటో వాళ్ళు ప్లీజ్ దయచేసి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దండి భయ. టౌన్లో మీ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ నేనే సఫర్ అయినా, నా ఫ్రెండ్ సఫర్ అయినారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది భయ, నాకు కూడా ఫ్యామిలీ ఉంది భయ. ఒకవేళ మీరు అంత ఫాస్ట్గా నా ముందరకు చూసుకొని వచ్చినవి ఏమైనా అయిందంటే ఎవరు భయ రెస్పాన్సిబిలిటీ? నువ్వు తీసుకుంటావా? గుద్ది పడదని చేసి వెళ్ళిపోతావు. ఆల్రెడీ మా ఫ్రెండ్కి అయ్యింది అదే, గుద్దేసినాడు వెళ్ళిపోయినాడు. ఎవడు గుద్దినాడు ఏం గుద్దినాడు ఏమీ తెలియదు. అది దయచేసి మనం మారదాం బ్రదర్. సమాజాన్ని కాస్త మార్చడానికైనా ట్రై చేద్దాం. అట్లీస్ట్ నా వంతు కృషి అయితే నేను చేస్తున్నాను, మీ వంతు కృషి కూడా మీరు చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లల భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంది. మంచిగా పాజిటివ్గా ఆలోచించేసి మంచి విషయాలు వాళ్ళకు నేర్పించి మనము మంచి దారిలో నడుద్దామని నేనైతే కోరుకున్నాను బ్రదర్. సో ప్లీజ్ దయచేసి మదనపల్లిలో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆపేయండి బ్రదర్. మన ఊరి పేరు చెడగొట్టకండి. మెయిన్గా మానవత్వంతో ప్రవర్తించండి. తల్లిదండ్రులు కొట్టడం కానీ, లేకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, సో ఇట్లాంటివన్నీ అయితే మానేయండి బ్రదర్. ప్లీజ్ దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దండి. మేము తట్టుకోలేము. ఆ వార్త ఎవరైతే వినింటాడో, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయినారు అనే సంఘటన ఎవరైతే వినింటారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుంది బ్రదర్ ఆలోచించండి బ్రదర్. ఇది జరిగింది కదా బ్రదర్, నెక్స్ట్ ఇక మీదట మనలో ఎవరు కూడా అలా జరగకుండా ఉండడానికి ట్రై చేద్దాం బ్రదర్. అది ఇంకా రేపటి రోజున న్యూస్లలో మళ్ళీ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది అని వినకుండా ఉండాలంటే వీడియో చూడాలి. ఖచ్చితంగా మార్పు రావాలి బ్రదర్. ఎందుకు నా ఆవేదన కొంచెం అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను బ్రదర్. అందరూ బాగుండాలి బ్రదర్, అంతే, వేరే ఏం లేదు. సో అది ఫ్రెండ్స్, ఛానల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యలో బాగా డెవలప్ అవుతుంది ఛానల్, సర్వగా మన పైకి లేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లాగే మీతో వీడియోస్ అన్నీ ఇంకా మంచి వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. నా ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.